హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఏప్రిల్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఈ యొక్క డేటాలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు వచ్చినటువంటి నోటీస్ కనుక తీసుకుంటే అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఇన్ ఆన్ OIRMS పోర్టల్. సో ఈ యొక్క OIRMS అంటే ఏంటిదంటే ఆన్లైన్ ఇండెంటింగ్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేసేటటువంటి సిస్టమ్ ఇది. సో దీని ద్వారానే మనకి యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంటుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే మెయిన్ ఫ్రేమ్ వర్క్ అంతా ఇది చేస్తూ ఉంటుంది. సో దీనికి ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఎన్టీపీసీ రాబోతుంది కాబట్టి దాని గురించినటువంటి వర్కౌట్ ఇది. సో ఇక ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ వైజ్ గా మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్. సో ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి ఆల్ ఇండియా బేస్ పైన మనకు కేవలం 3404 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి పోస్టులు కన్నా తీసుకుంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ కేటగిరీ 361, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 1985, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, ట్రైన్ క్లర్క్ 68. సో వీటన్నిటి కూడా ఇంటర్మీడియట్ అర్హత అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇది సేఫ్టీ కేటగిరీ, ఇది 2684, స్టేషన్ మాస్టర్ 963, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ నాన్ సేఫ్టీ కేటగిరీ 1737, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1371, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 725. ఈ యొక్క గ్రాడ్యుయేషన్ లెవెల్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 7479. అంటే ఈ యొక్క పోస్టులకు కనుక తీసుకుంటే ఏదైనా డిగ్రీ BA, BSc, BCom, BJC, BTech, BPharm ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ పోస్టులకు కూడా డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ యొక్క రెండు కలిపి అంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ మొత్తం కలిపితే మనకు 10,884 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఆర్ఆర్బి అహ్మదాబాద్ అనేది ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి నోడల్ బోర్డ్. ఓకేనా. సో ఈ యొక్క నోడల్ బోర్డు ద్వారానే మనకి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో మనకు టైపిస్ట్ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. సో మనకు CBT2 తర్వాత టైపిస్ట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో ఇక్కడ ఇవన్నీ కూడా టైపిస్ట్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం డీటెయిల్ గా వేకెన్సీస్ వారిగా చూద్దాం. సో ఫస్ట్ కనిపిస్తున్నాయి కదా ఈ 4 మొత్తం కూడా మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనకు గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఇక్కడ మనం జోన్ల వారిగా చూద్దాం. సో మనది వచ్చేసి సౌత్ సెంట్రల్. సో సౌత్ సెంట్రల్ లో డెడికేటెడ్ గా సికింద్రాబాద్ బోర్డు కనుక తీసుకుంటే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు కలిపి 288 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి దీంట్లో అసలు పోస్టులు లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ముంబై తీసుకుంటే ముంబైలో మనకి ఇక్కడ ఫ్యూ కేటగిరీస్ లో మాత్రం వేకెన్సీస్ ఉన్నాయి. సో అవి కలుపుకుంటే మనకు 44. మొత్తం మీద మనకు ఇక్కడ 332 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దాంట్లో డెడికేటెడ్ గా సికింద్రాబాద్ జోన్ గా తీసుకుంటే కేవలం 288 పోస్టులు మాత్రమే. ఇది గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు కలిపి. ఓకేనా. మళ్ళీ దీంతో పాటు మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రొడక్షన్ యూనిట్లు ఇది గోరఖ్పూర్, బెంగళూరు, పాట్నా, జమ్మూ, చెన్నై సంబంధించినటువంటి డేటా. మొత్తం మీద వీళ్ళకి ఇక్కడ 154 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో వెరీ లెస్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ చాలా మంది బెంగళూరు అడుగుతున్నారు కాబట్టి సౌత్ వెస్టర్న్ బెంగళూరు కనుక తీసుకున్నట్టయితే 555. సో సికింద్రాబాద్ కంటే బెంగళూరు కొంత బెటరే. అండ్ నెక్స్ట్ చెన్నై 533, చెన్నై కూడా బెటరే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు మన పక్కన ఉన్నటువంటి సో భువనేశ్వర్ తీసుకున్న భువనేశ్వర్ కూడా మనకు 535, 243, సికింద్రాబాద్ 788. సో ఉన్నటువంటి దాంట్లో మనకు సికింద్రాబాద్ తప్ప ఈస్ట్ కోస్ట్ బాగానే ఉంది. అండ్ అదేవిధంగా మనకు బెంగళూరు బాగానే ఉంది, చెన్నై బాగానే ఉంది. సో సికింద్రాబాద్లో వేకెన్సీస్ అయితే వెరీ లెస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈసారి అయితే. సో మనకి యాక్చువల్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది అరౌండ్ 30,000 ప్లస్. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే 35,000 ప్లస్ ఉంది. సో మనకు లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి డేటా ప్రకారం అయితే 30,000 ప్లస్ ఉన్నాయి. సో దాంట్లో వీళ్ళు 10,884 పోస్టులు మాత్రమే అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇది కూడా మనకు 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్. ఈ ఒకసారి సింగిల్ నోటిఫికేషన్ అనేది క్లారిటీ లేదు. సపరేట్ నోటిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ సపరేట్ నోటిఫికేషన్, అండర్ గ్రాడ్యుయేట్ సపరేట్ నోటిఫికేషన్ వస్తే మాత్రం వెరీ లెస్ వేకెన్సీస్. ఇక్కడ జస్ట్ మనము కౌంటబుల్ నెంబర్సే ఉన్నాయి. అండ్ దాంట్లో ఇంకా కొన్ని పోస్టులకు కనుక తీసుకుంటే ఇప్పుడు ఈ పోస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి 37 దాంట్లో కేటగిరీ వైజ్ గా మొత్తం స్ప్లిట్ అయిపోయేసరికి వెరీ లెస్ నెంబర్స్. జస్ట్ మనకు డిజిట్ లో మాత్రం వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో అంత లెస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో పెంచుతారేమో చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో త్వరలోని ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది. మోస్ట్లీ కూడా మనకు 1 month లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఇట్లాంటి అప్డేట్స్ అని కూడా మీకు కావాలనుకుంటే రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో ఫాలో అవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు నైట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.